యా కౌశిక్, చైనీస్ గ్రాండ్ ప్రీ రేస్ 2025 ఏంటి నీకు ఎలా అనిపించింది రేసు? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మ్మ్. యా బాగు కొంచెం బోరింగ్ అనిపించింది రేస్, ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ ఇన్సిడెంట్స్ హియర్ అండ్ దేర్. Hmm. నువ్వు చెప్పు హర్ష, ఎలా ఉంది? యా వాజ్ నేను యువర్ వీకెండ్? నాకైతే నాకు అర్ధరాత్రి 3:30కి ఇక్కడ రేసు. సో నేను రేసు కొంచెం చూశాను. చూస్తూ చూస్తూ అసలు ఏం జరగట్లేదని నిద్రపోయాను. మళ్ళీ పొద్దున్న లేచి రీప్లే చూశాను. రీప్లే చూసినా కూడా అదే, మళ్ళీ నిద్రపోయాను. సో ఇట్ వెరీ మచ్ సమ్స్ ఇట్ అప్. సో ఇట్ వాస్ ప్రిటీ బోరింగ్. నథింగ్ మచ్ హ్యాపెనింగ్. రేస్ తర్వాత చాలా జరిగినాయి. రేస్ లో అయితే ఏం జరగలేదు అనిపించింది. సో యా, సంథింగ్ ఇన్ ద స్టార్టింగ్, మళ్ళీ ఇన్ ద ఎండింగ్ అయింది. టు సమ్ ఇట్ అప్, ఎలా స్టార్టింగ్ గురించి మాట్లాడదాము. యా షూర్. స్టార్టింగ్ లో ఏమనిపించింది అంటే, లైక్ ఆ గ్రిడ్ పొజిషన్ లో మెక్లారెన్ ఫాస్ట్ ఉన్నారు. సో ఐ వాజ్ ఆబ్వియస్లీ థింకింగ్ పియాస్ట్రీ ఇస్ గుడ్ యా అండ్ హీ కెన్ బాగా నడిపితే. ఎలా అయితే హామిల్టన్ కి మనకి స్ప్రింట్ లో ఏం ఎఫెక్ట్, లైక్ ఆ ఫ్రెష్ ఎయిర్ లో అట్లా నడుపుకుంటూ వెళ్ళిపోయాడు, +9 సెకండ్స్ గ్యాప్ పెట్టి. పియాస్ట్రీ కి కూడా ఏం ఇబ్బంది లేకుండా మోస్ట్ గెలిచేస్తాడు అనుకున్నా. అండ్ ఐ థింక్ హీ లెడ్ ద రేస్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. యా ఎవరు యా కూడా అక్కడ ఫస్ట్ వరకు వెళ్ళలేదు, అంత డామినెంట్ గా ఉంది. అండ్ యా, నోరిస్ ఓవర్టేక్ చేశాడు రసెల్ ని, బికాస్ మెక్లారెన్ ఇస్ ఫాస్ట్. అది కూడా లైక్ నోరిస్ వాజ్ ఆల్సో ఏబుల్ టు స్టాండ్ ఇట్. రసెల్ మెయిన్ గా వెనక టైర్ వెనకాల ఫెరారీస్ ని వెనకాల ఉంచడం అన్నది క్రెడిట్ మాత్రం రసెల్ కి ఇవ్వాలి. అన్ఫార్చునేట్ ఏంటంటే మా మ్యాక్సే స్టార్ట్ అవ్వగానే అట్లా డౌన్ 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 అని అట్లా 3 పొజిషన్స్ డౌన్కి వెళ్ళిపోయాడు అదే, ఇట్ ఈస్ వెరీ అన్యూజువల్ ఆఫ్ మ్యాక్స్ యాక్చువల్గా. ఎందుకంటే కదా. తను నేను చూసిన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, హీ స్టార్ట్ ఆఫ్ రియలీ వెల్, కానీ అవుట్ సైడ్ లైన్ తీసుకున్నాడు. అవుట్ సైడ్ లైన్ తీసుకుని మెక్లారెన్ క్రాస్ చేద్దాం అనుకునే లోపు ఫెరారీలు వచ్చినాయి ముందుకి. ఎగ్జాక్ట్లీ. ఫెరారీలు వచ్చేసి క్రంచ్ చేసినాయి, మళ్ళీ మ్యాక్స్ మధ్యలో దూరడానికి కూడా లేకుండా వచ్చేసి ఈవెన్చువల్లీ బోత్ ఆఫ్ దెమ్ ఓవర్ టుక్ మ్యాక్స్ అండ్ వెంట హెడ్. సో అతను తీసుకున్న లైన్ తప్ప, లేకపోతే తన ఇంట్యూషన్ సరిగ్గా వర్క్ అవ్వాలి. ఎందుకంటే మ్యాక్స్ వెర్స్టాపెన్ నెవర్, ప్రాబ్లీ హార్డ్లీ లూజెస్ పొజిషన్స్ ఇన్ ద ఫస్ట్ ల్యాప్ ఇట్ సెల్ఫ్. సో ఐ ఐ ఫస్ట్ లో ఐ థింక్ ఇట్స్ మోస్ట్లీ రేసింగ్ రా, మిస్టేక్ అని ఏం కాదు. ఈ థాట్ ఆఫ్ డిసైడింగ్ దిస్ లైన్, ఎందుకంటే నువ్వున్న పొజిషన్ లో నువ్వు వెళ్తే ఎప్పటికీ గెలవలేవు. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ద గ్యాప్, యు ఆర్ నాట్ రేసింగ్ డ్రైవర్. హీ టుక్ ద అది రిస్క్. ఆల్వేస్ ఉంది. ఏమైందంటే నాకు అనిపించింది, వాడు మెక్లారెన్ నోరిస్ లైన్ తీసుకున్నాడు, నోరిస్ వెనకాల తీసుకుందామని. అవును. సో ఈ రేస్ కి ముందు ఒక దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమైందంటే దానికి ముందు, రేస్ స్టార్ట్ అయ్యే ముందు, లైక్ గ్రిడ్ స్టార్ట్ అవడానికి లెఫ్ట్ రైట్ అట్లా 1 2 అట్లా ఉంటారు కదా. అవును. సో ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇస్ ద ఆడ్ నంబర్, రైట్ సైడ్ ఇస్ ఈవెన్. మ్యాక్స్ ఫర్ స్టార్టింగ్ ఎట్ ద 4. ఆ రేస్ కు ముందు దేర్ వర్ గివింగ్ సమ్ అనాలిసిస్ అనమాట. ఆ రైట్ సైడ్ లైన్ ఏదైతే ఉందో అటంతా ఆయిల్ పడిపోయింది ఆ ఉమ్, ముందు ట్రాక్ లో. సో దేర్ ఉమ్, వాజ్ అన్ ఆయిల్ లీక్ ఉమ్, టు హోల్ ఆఫ్ ద రైట్ సైడ్. ఉమ్, ట్రాక్ రైట్ సైడ్ మొత్తం ఆయిల్ పడింది. వీళ్ళు ఏం చేశారు, ఇంకా ఇమీడియట్ గా నెక్స్ట్ రేస్ ఉంది కాబట్టి, సో దే పుట్ సమ్ వైట్ పౌడర్ ఆన్ ఇట్ అండ్ ఉమ్. దే క్లీన్డ్ ఇట్. సో నువ్వు రేస్ మొత్తం చూస్తున్నావు అనుకో, రైట్ సైడ్ అంతా వైట్ ప్యాచెస్ ప్యాచెస్ ఉంది. అవును. బికాస్ అవును. దానికి ముందు లీక్ అయింది. దాని మీద నడిపితే రిస్కీ అని చెప్పి పౌడర్ అవి ఇవి కొంచెం ఇక ప్యాచ్ వర్క్ లాంటిది చేశారు. సో రేస్కి ముందు టోటో ఉల్ఫ్ అండ్ క్రిస్టియన్ హోనర్ ఇద్దరు చెప్పారనమాట, రైట్ సైడ్ నుండి స్టార్ట్ అయిన వాళ్ళకి లాస్. సో 2 4 అటున్న వాళ్ళకి కొంచెం తేడా కొడుతుంది. ఏమైంది, రసెల్ 2 లో ఉన్నాడు, మ్యాక్స్ 4 లో ఉన్నాడు. బోత్ లాస్ట్ లో ఉంది పొజిషన్స్. అదే నాకు అనిపించింది. అండ్ మ్యాక్స్ స్టార్ట్ గ్రేట్ అవుతున్నప్పుడు హీ టుక్ అనాలిసిస్ ద రా. అవుట్ సైడ్ లైన్. గ్రేట్ యా. అనాలిసిస్ ట్రూలీ. ఐ థింక్ దట్స్ గ్రేట్ ఇన్సైట్. ఎందుకంటే ఐ థింక్ వెరీ ఫ్యూ పీపుల్ వుడ్ క్యాచ్ దిస్ అనాలిసిస్ వాట్ యూ గివ్. అండ్ యా, గోయింగ్ ఫార్వర్డ్ మనం చూసుకుంటే దేని గురించి మాట్లాడదాం? డిస్క్వాలిఫికేషన్స్ అయినాయి, కానీ దాని గురించి లాస్ట్కి మాట్లాడితే బెటర్ అన్న ఒపీనియన్. నేను మాట్లాడాలనుకుంటుంది అవుట్లేయర్స్ గురించి మాట్లాడదాం కొంతసేపు. అవుట్లేయర్స్ అంటే ఎవరైతే
బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయకుండా బాగా చేసి ఉంటారు చూడు వాళ్ళు. విల్ స్టార్ట్ విత్ హాస్. ఐ థింక్ హాస్ డిడ్ ఎ ఫినామినల్ జాబ్. ఎందుకంటే బేర్మన్ చేసిన ఓవర్టేక్స్ కానీ, యాజ్ వివర్ డిస్కసింగ్, లేకపోతే ఆకాన్కి వచ్చిన పొజిషన్ కానీ, ఐ థింక్ దెర్ ఇస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద కార్ ఫర్ దిస్ రేస్. ఎంత కన్సిస్టెంట్ గా వాళ్ళు ముందుకు వెళ్తారనేది మనకు తెలియదు. ఆస్ట్రేలియా జీపీలో జరిగిన 1920 అయితే కాదు ఇది. సో ఇట్ వాస్ ప్రెటీ గుడ్ అండ్ ఐ థింక్ దే హెల్డ్ రియలీ వెల్. యా, డెఫినెట్ గా బేర్మన్ అయితే పక్క అప్రిషియేట్ చేయాలి. పీపుల్ హార్డ్ లో ఉండి అట్లా అట్లా బయట మేనేజ్ చేస్తున్నప్పుడు హీ వాజ్ ఇన్ మీడియమ్స్ అండ్ ఓవర్టేక్స్ కూడా హీ టిక్ వెరీ లైక్ చాలా ఫెనామినల్ ఓవర్టేక్స్ చేశాడు. అదైతే చాలా బాగా అనిపించింది. బికాస్ ఆ పాయింట్స్ లోకి వద్దాం వద్దాం అనుకున్నప్పుడల్లా లైక్ హీ వాజ్ లైక్ ఆ పిట్ స్టాప్ లో వచ్చి ఇలా వచ్చి ముందుకు వెళ్ళడం. ఓకాన్ ఆల్సో డిడ్ వెరీ గుడ్ జాబ్. బట్ కొంచెం క్రెడిట్ బాగా బేర్మ్యాన్ ఫైట్స్ ఎక్కువ చూపెట్టారు కాబట్టి యా, ఇట్ వాస్ ఎంజాయబుల్ దేర్. And, నేను మాట్లాడాలనుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ అవుట్లేయర్, కౌశిక్ మాట్లాడాలనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ అవుట్లేయర్ ఆస్టన్ మార్టిన్ ఈరోజు. సో ఆస్టన్ మార్టిన్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, హర్ష, ఆస్టన్ మార్టిన్కి వెళ్ళే ముందు ఒక్కటి కూడా ప్లీజ్. మాట్లాడదాం. నీకు వాట్ రేసింగ్ బుల్స్ ఏదైతే మనం స్ప్రింట్ లో క్వాలి ముందు వీడియోలో కూడా మనం మాట్లాడాము, హజ్జర్ బాగా వేసాడు ఇది వేసాడు అని, ఇప్పుడు రేస్ అయ్యాక నీకేమనిపించింది? అంటే వాళ్ళు బాగా చేశారు, బాగా ట్రై చేశారు, దే డిడ్ ప్రిటీ డీసెంట్లీ వెల్. కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఐ థింక్ పిట్ స్టాప్స్ లో సునోడాకి జరిగింది కానీ, లేకపోతే వాట్ ఎవర్ దేర్ ప్లాన్స్ ఆర్ స్ట్రాటజీ కొంచెం అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. నీ ఒపీనియన్ చెప్పు కౌశిక్, యూ కెన్ టేక్ దిస్ ఫార్వర్డ్. నాకు ఏమనిపించిందంటే ఇనిషియల్ గా వాళ్ళు బానే ఉన్నారు. బట్ దాని తర్వాత ఎక్కడైతే నువ్వు చెప్తున్నావు కదా, ద పర్సన్ ఫ్రమ్ ఆస్టన్ మార్టిన్, అక్కడ నుండి ఏదో దే బికేమ్ వెరీ స్లో. ఐ డోంట్ నో వై. ఓకే. అంటే ఐ థింక్ వాట్ హ్యాపెండ్ వాస్ కార్ టైర్ డిగ్రేడేషన్ అవ్వచ్చు, చాలా విషయాలు ఉంటాయి. కానీ మనం సునోడా లాస్ట్ పొజిషన్ రావడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐసక్ హడ్జర్ కూడా పాయింట్స్ రాకపోవడం అనేది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎందుకో అది చాలా వియర్డ్ గా అనిపించింది. ఏం జరిగిందో నాకు అంత క్లారిటీగా లేదు ఇక్కడ ఈరోజు. కానీ ఒక్కటి నాకు అర్థమైంది ఏంటంటే, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్ డ్రైవర్స్ ఎప్పటికైనా. సునోడా కానీ ఐసక్ హ్యాడ్జర్ కానీ రెడ్ బుల్ ఉన్న సెట్ సెట్ డ్రైవర్స్ లో వీళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ అనొచ్చు. అట్లా అని దట్స్ మై ఒపీనియన్ ఫర్ నౌ. యూ కెన్ టేక్ థింగ్స్. ఇందాక ఆస్టన్ మార్టిన్ అది చెప్తున్నావు, చెప్పు ఏమైంది? నేను ఆస్టన్ మార్టిన్ది, నేను స్పెసిఫిక్ విలియమ్స్ పొజిషన్ చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఐఎమ్ కార్లో సైన్స్ అంటే నాకు చాలా ఇష్టం. విలియమ్స్ ఎక్కడ ఉన్నారు ఏంటి అని జనరల్ గా నువ్వు కూడా ప్రాబ్లీ రెడ్ బుల్ ఎక్కడ ఉంది, రెడ్ బుల్ ఏం చేస్తుంది, హౌ ఆర్ థింగ్స్ హ్యాపెనింగ్ అని ఖచ్చితంగా నీకు ఐదు దాని మీదే ఉంటుంది. యూ కాంట్ సీ ఎవ్రీ ఆల్ ది 20 పీపుల్ ఎట్ ఎ టైం. కాబట్టి నేను చూసినంతసేపు కార్లోస్ సైన్స్ ముందు స్ట్రోల్ ఉన్నాడు. ఐ థాట్ ఇట్ విల్ బి అ వెరీ ఈజీ ఓవర్టేక్ బికాస్ కార్లోస్ సైన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాజ్ ఆన్ మీడియమ్స్, స్ట్రోల్ వాజ్ ఆన్ హార్డ్స్. హార్డ్స్ ఆర్ జనరలీ స్లోవర్ యాజ్ వి డిస్కస్డ్ yesterday. కానీ కార్లోస్ సైన్స్ అసలు దాటలేకపోయాడు స్ట్రోల్ని. ఈవెన్ దో హీ హ్యాడ్ స్ట్రోల్ వాస్ కంటిన్యూస్లీ ఇన్ ద డిఆర్ఎస్ రేంజ్ ఆఫ్ ద వన్ తన ముందున్న వాళ్ళకి, అండ్ స్ట్రెయిన్స్ కూడా తన డిఆర్ఎస్ రేంజ్ లో ఉన్నాడు, కానీ దాటలేకపోయాడు. అట్లానే ఎవరు దాటలేకపోయారు స్ట్రోల్ని. సో మనం ఎప్పుడు స్ట్రోల్ని ట్రోల్ చేస్తాం రకరకాల రీజన్స్ వల్ల, అతను ఏదో చెత్త డ్రైవర్ అని అది ఇది అని. కానీ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ వెరీ ఫెయిర్లీ, నా ఒపీనియన్ ఏంటంటే, ఎన్నో మంది డ్రైవర్లు F1కి వచ్చారు పోయారు కదా. కానీ ఆ ఆస్టన్ మార్టిన్ అనే కారు ఒక రెడ్ బుల్ మెక్లారెన్ కూడా కాదు. అది మనకు తెలిసింది. ఇట్స్ అ మిడ్ లెవెల్ కార్ అని మనం అనుకుంటున్నాం ఇప్పటికీ. వీ డోంట్ నో ద రియాలిటీ. బట్ స్టిల్ హీ ఆల్వేస్ మేడ్ పాయింట్స్. హీ నెవర్ వెంట్ అవుట్ ఆఫ్ ద సీజన్ విత్ 0 పాయింట్స్ అని నేను అనుకుంటున్నాను. దో హీ మేడ్ యాక్సిడెంట్స్, హీ మేడ్ హ్యాడ్ మిస్టేక్స్, వాట్ ఎవర్. బట్ లుకింగ్ హిమ్ లైక్ అ రుకీ హూ మేడ్ 0 పాయింట్స్, లైక్ జోగా అని అనుకోవచ్చు ఇంకా చెప్పాలంటే. అట్లా అయితే చేయలేదు ఎప్పుడు. నాట్ యా, ఇన్సల్ట్ జోగా అని. డెఫినెట్లీ బెటర్ దాన్ నాకు ఎస్పెషల్లీ బాగా హైలైట్ అనిపించింది వాళ్ళు ఏంటో తెలుసా. ఎవ్రీ టైమ్ లైక్ లాస్ట్ ఇయర్ మనం చూస్తే స్ట్రోల్ వెట్ రేస్ లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే మ్యాక్స్ P17 లో స్టార్ట్ అయ్యి ఇట్ వాజ్ రైనింగ్, ఆ టైంలో స్ట్రోల్ బయటికి వెళ్ళిపోయి రేస్
రేస్ ఒక క్వాలిటీనే మార్చేశాడు. లేదంటే ఆల్పైన్ P2 P3 ఆ స్టేజ్ లో వచ్చి ఫైట్ చేసే అంత లేదు. ఆల్ లైక్ అందరూ ఇంటర్స్కి వెళ్ళారు, వెనక్కి వచ్చారు, ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ లో లైక్ కరెక్ట్ టైంలో కరెక్ట్ కాల్స్ తీసుకొని వాళ్ళు ముందు ఉండడం జరిగింది. సో అలా ఎలా అయితే ఒక గేమ్, ఒక చేంజ్, ఎలా మన గేమ్ చేంజర్ ఎలానో హ్మ్. అలా ఈసారి ఐ థింక్ మన స్ట్రోల్ ఈసారి క్రెడిట్ అది ఇవ్వచ్చు అనిపిస్తుంది. ఎందుకు అంటే బేసికల్లీ నేను ఇందాక బిగినింగ్ లో చెప్పినట్టే రేస్ వాస్ ప్రతి బోరింగ్ ఆర్ రొటీన్ అనే చెప్పాలి. స్టార్ట్ అయ్యారు ఇనీషియల్ గా, నేను ఇందాక చెప్పాను 2-4, వీళ్ళిద్దరు డౌన్ అయ్యారు. 1-2 మెక్లారెన్ ఉంది, 3 రసెల్ ఉన్నాడు, అదే 4-5 కంటిన్యూ అయింది మెర్సిడీస్ చాలా ఉంది, వరకు. 4-5 ఫెరారీ ఉంది, ఫిఫ్త్ హ్మ్. వీడు ఉన్నాడు. అది కంటిన్యూ అవుతుంది. అండ్ అండ్ ఇందాక మనం ఒక పాయింట్ డిస్కస్ చేయడం మర్చిపోయాం హర్ష. మన ఫెరారీ ఇనిషియల్ స్టేజ్ లో ఎప్పుడైతే ఇది మ్యాక్స్ కింద పడిపోతున్నాడో, లెక్లెర్క్ హ్యాడ్ దిస్ ఫ్రంట్ వింగ్ ఫ్రంట్ వింగ్ డ్యామేజ్. డ్యామేజ్. ఎస్. ఎస్. ఫ్రంట్ వింగ్ డ్యామేజ్ అయిపోయాక వింగ్ డ్యామేజ్ అయిపోతే ఇన్ జనరల్ గా మనకు అర్థం అవ్వాల్సిన టర్మ్స్ ఏంటంటే, అది ఏరోడైనమిక్స్. గాలి ఇట్లా వెళ్తున్నప్పుడు దాన్ని మనం స్పీడ్ గా ఎలా యాక్సిలరేట్ చేయాలో ఆ కంట్రోల్స్ అన్ని మనకు కంట్రోల్ చేసేది ఆ ఫ్రంట్ వింగ్ అనమాట. అది డ్యామేజ్ అయితే, ఇన్ జనరల్ ఫ్రంట్ వింగ్ డ్యామేజ్ అయితే నీకు బండి సరిగ్గా తిరగదు అని మీనింగ్. బట్ ఇక్కడ సర్ప్రైజింగ్లీ లెక్లేర్ వాస్ ఫాస్టర్ దెన్ హ్యామిల్టన్. అండ్ పీపుల్ టీమ్ కూడా ఆర్డర్ పెట్టారు లైక్ స్వాప్ ద కార్ పొజిషన్స్ నౌ, బికాస్ లెక్లెర్క్ ఇస్ ఫాస్టర్ దెన్ యూ ఎవ్రీ టైమ్. లైక్ వీడు 37 ఎంత వేస్తుంటే హామిల్టన్ వాస్ పుట్టింగ్ 1 minute 38, ఎస్. అండ్ ఎస్. లెక్లెర్క్ ఇస్ పుట్టింగ్ 1 minute 37. 1 సెకండ్ గ్యాప్ డిఫరెన్స్. కూడా పెడుతూ ఉంటే వాళ్ళు ఇంకా నువ్వు స్వాప్ చేస్తే మేబీ లెక్లెర్క్ ఇస్ ఫాస్టర్. ఇదే చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే డ్యామేజ్ ఉండి కూడా హీ వాస్ ఫైటింగ్ టిల్ ద యునో ముందు వరకు. ఆ లెక్లెర్క్ వాస్ పుటింగ్ ఫుల్ యూనో ఆ స్పీడ్, ఆ రేస్ పేస్ అనేది మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఈవెన్ ఫర్ ద హామిల్టన్ కూడా హీ కుడెంట్ క్యాచ్ అప్. వాడు ఇంకా హామిల్టన్ వాజ్ ఆస్కింగ్, అరే మాకేమన్నా చెప్పండి అని మైక్ లో ఆన్ చేశాడు. వేర్ ఐ గోయింగ్ రాంగ్, జస్ట్ టెల్ మీ అంటే వాడి కార్ డ్యామేజే, వాడు సమ్హో అలా వెళ్ళిపోతున్నాడు భయ. సమ్హో ఏరోడమిక్స్ గాట్ ఇంప్రూవ్డ్ దాన్ అవర్ బేసిక్. మంచిగా ఉన్న దానికన్నా అక్కడ విరిగిన ముక్కనే ఫాస్ట్ పోతుంది, నేను మాత్రం ఏం చెప్తా అన్నట్టు ఏంటి. ఐ సో థింక్ దట్ వాస్ ట్రూ. అండ్ నేను అనుకున్నాను. అలా బోరింగ్ గా నడుస్తుండే అనమాట. దాని తర్వాత ఐ థింక్ అరౌండ్ 35 అవర్స్, 35 laps వరకు అట్లానే లేదు. అవును. వెళ్తోంది, వస్తున్నారు, రౌండ్ కొడుతున్నారు, వస్తున్నారు, రౌండ్ కొడుతున్నారు. సమ్ లైక్ డెఫినెట్లీ బ్యాక్ రో లో కొన్ని ఫైట్స్ అవుతున్నాయి, ముందుకు రావడానికి రావడం, పిట్టికి వెళ్ళడం. గ్యాస్లీ దగ్గర ఆ పిట్లో అట్లా అట్లా. యా Yeah. ఆ పిట్ దగ్గర నువ్వు అబ్జర్వ్ చేస్తే హార్డ్ ఎలా వెళ్ళిపోయారు హర్ష. లైక్ ఎన్ని ల్యాబ్స్కి వెళ్ళిపోతుండే వాళ్ళంతా, అవును. 40. సంథింగ్ అరౌండ్ 12, యా, 12 18 మీడియంస్. మీడియంస్ వదిలేస్తున్నారు 12. మీడియంస్. యా. హార్డ్ కూడా అలానే వెళ్ళారు కదా. అవును. ఒక అవును. ఈ లియం లాసన్ అలానే వెళ్ళాడు, వీళ్ళు అలా వెళ్ళారు. యా, ఆ 12 laps ఫోర్త్ వదిలేసుకున్నారు. లేటో వాడు కూడా వెళ్ళాడు. వాళ్ళందరూ 18, మేబీ 20కి వెళ్తుండే. 20కి ఇంకా ఈవెన్ మ్యాక్స్ కూడా ఐ థింక్ ఈ పెట్టాడు అరౌండ్ అలెక్స్ 20 ఫిట్ 16 చేశాడు. అనుకుంటా. అవును. 17, ఓకే, యా. సంథింగ్ అలానే బిలో 20s ఆ రేంజెస్ లో ఫిట్ అయిపోయారు ఈవెన్ ఫర్ ద హార్డ్. సో బేసిక్ స్ట్రాటజీ ఏంటి, 20 laps వెళ్తుంది, టోటల్ 56. అంటే దాని అర్థం ఏంటి, ఇట్ ఇస్ ఎ 2 pit stop. 2 పిట్ స్టాప్ స్ట్రాటజీ. ఎస్. ఇది ఈవెన్ మనం ఎప్పుడైనా చూస్తే FIAనే మనకి ఇనిషియల్ గా ఒక స్ట్రాటజీ చెప్తుంది ఈ రేస్ కి ఇది అని చెప్పి. అవును. ఆ 2 pit stop ని 1 గా మార్చిన పర్సన్ మన గేమ్ చేంజర్ స్ట్రోల్ అని చెప్పాలి. అవును. నువ్వు అబ్జర్వ్ చేసావా అది? అవును కౌశిక్. వాడు 35 laps వరకు హార్డ్ పట్టుకుని మూవ్ అయ్యాడు. ప్లస్ 6th పొజిషన్ లో, 5th పొజిషన్ లో అట్లానే ఉన్నాడు చాలాసేపు. సో ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ నాట్ ఈజీ థింగ్. ఎందుకంటే టైర్ డిగ్రేడేషన్ ఎంత ఉంటుంది దానిపైన 6th, 5th లో హోల్డ్ అవ్వాలి అంటే యూఆర్ ఇంప్రూవింగ్ ఆన్ యువర్ పేస్, యూఆర్ హోల్డింగ్ యువర్ పేస్ అండ్ నాట్ లెట్టింగ్ ఎనీవన్ క్రాస్ యూ. మోస్ట్ ఇంపార్టెంట్లీ విత్ టైర్ డిగ్రేడేషన్ ఐ థింక్ అంత కన్సిస్టెంట్ గా ఆ సర్క్యూట్ పైన వెళ్ళడం అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి ఖచ్చితంగా. చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇందాక ఆలోచన మనం అది ఉండాలి. మాట్లాడాం కదా, డౌన్ ఫాల్ ఆఫ్ రేసింగ్ బుల్. Hmm. సగం గొడవ ఇక్కడ నుండే స్టార్ట్ అయింది. వీడు పిట్టికెళ్ళాడు, వేరే వాళ్ళు పిట్టికెళ్ళి వీడిని దాటి ఫ్రెష్ టైర్స్ వేస్తుంటే వీడు వాళ్ళు పోనీ 37, 1 minute 37 and 8
0.833 అట్లా వేస్తుంటే ఇప్పుడు 1 minute 38.1 వేస్తున్నాడు. సో అరౌండ్ 300s గ్యాప్ పెట్టి స్టిల్ ఆ ముందే మెయింటైన్ చేస్తున్నాడు స్ట్రోల్, టైం ఎస్. పోతే పోయిందని. సో ఒక పాయింట్కి వచ్చేటప్పటికి నువ్వు చూసావా అంటే వాడి వల్ల కొంచెం చేంజ్ వచ్చింది. ఆ టాప్ రేసులో ఏమైందంటే హీఈస్ ఫాలింగ్ బ్యాక్. డెఫినెట్లీ నువ్వు టైర్ మార్చకపోతే యూ విల్ బి స్లో. అందుకే ఆ ఫిజిక్స్ మాత్రం ఇప్పటికి మారలా. గ్యాప్ చూస్తే వెస్టాపెన్ కి స్ట్రోల్ కి 18 ఎంతో సెకండ్స్ ఉంది. వీడు మాత్రం హార్డ్ లో వెళ్తూనే ఉన్నాడు, వెళ్తూనే ఉండి 35th ల్యాప్ దగ్గర ఇంకా 35 కూడా నడుపుతుంటే అర్థమైంది ఇంకా వీడు అట్లీస్ట్. అండ్ దేర్ ఇస్ వన్ మోర్ రూల్ అందరు, ఈ F1 రూల్ కూడా, నువ్వు ఒకే టైర్ మీద రేస్ అంతా కూడా నువ్వు నడపలేవు. అట్లీస్ట్ వన్ నడుపుకోవాలి. టైమ్ యూ హ్యావ్ టు చేంజ్ ద కార్, ఎస్. చేంజ్ ద టైర్స్. టైర్స్. సో నువ్వు మీడియం వేసి హార్డ్ వేస్తావా, హార్డ్ వేసి మీడియం వేస్తావా, అవి మీ కార్ బట్టి ఫిక్స్ కావాలి. కానీ మళ్ళీ హార్డ్ వేసుకోగలరా కౌశిక్? హార్డ్ వేసుకోగలరు, కానీ పక్క మీడియం వేయాలి. దేర్ షుడ్ బి టైప్ చేంజ్. కాంపౌండ్ ఖచ్చితంగా 2 కాంపౌండ్స్ వాడాలనేది. కాంపౌండ్ ఖచ్చితంగా 2 కాంపౌండ్స్ వాడాలనేది ఉంది. Yeah. వీడు పక్కా హార్డ్ వేసిన అంటే అట్లీస్ట్ హీల్ స్టాప్ ఎట్ సమ్ పాయింట్, అందరికీ తెలుసు. బట్ హీ వాజ్ నాట్ స్టాపింగ్. 20 అయిపోయింది, 25 అయిపోయింది, 30 అయిపోయింది, 35 కూడా. 35 దగ్గర ఇంకా ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ 35-37 దగ్గర వాడు ఇంకా బయటికి వెళ్ళి మీడియం వేసుకున్నాడు. అప్పటి వరకు మ్యాక్స్ కి కింద దానికి 18-19 సెకండ్స్ పెడితే పైన వాళ్ళందరికీ ఇట్స్ లైక్ ఎ ఫ్రీ పిట్ స్టాప్. Yeah. ఇది చాలా ఇంపార్టెంట్ హర్ష. ఏమైందంటే వీడు 18 సెకండ్స్ గ్యాప్ పెడితే పైన వాళ్ళ పిట్కి నీకు 22 సెకండ్స్ యాడ్ అవుతుంది అనమాట. నువ్వు లోపలికి వెళ్ళి బయటికి రావడానికి 22 సెకండ్స్ యావరేజ్ పడుతుంది. నువ్వు 19 సెకండ్స్ ఇక్కడ పెట్టి ఫ్రెష్ టైర్స్ అటాక్ చేస్తే వీళ్ళందరూ ఆల్మోస్ట్ మళ్ళీ స్ట్రోల్ పైకే వస్తారు. కానీ ఎప్పుడైతే వీడు 35 ల్యాప్స్ 36 ల్యాప్స్ బయట ఉన్నాడో టీమ్ స్టార్టెడ్ థింకింగ్, ఓకే మనం కూడా వెళ్ళి అందరూ అప్పుడు ఏమైంది, అందరు మీడియంలో స్టార్ట్ అయ్యి హార్డ్ వేసుకున్నారు. స్ట్రోల్ హార్డ్ లో స్టార్ట్ అయ్యాడు, సో మీడియం వేసుకోవాలి నెక్స్ట్. నేను ఇందాక చెప్పిన అందరూ హార్డ్ లో ఉన్నప్పుడు దేవర్ లైక్ ఓకే 15 ల్యాప్స్ ఎన్నో అయిపోయినాయి. మార్చేసుకున్నారు. 15 అయితే ఓకే ఇంకా 5 ల్యాప్స్ లో మార్చాలి అంటే వీడి డేటా చూస్తుంటే హీఈస్ గోయింగ్ 35 వేసినా వెళ్తూనే ఉన్నాడు. సో వీళ్ళు కూడా ఏం చేద్దాం అంటే ఓకే లెటస్ కంటిన్యూ ఆన్ హార్డ్, ఎంతసేపు అయితే అంతసేపు బయట ఉందాం అనుకున్నారు. అలాంటప్పుడు ప్రో ప్లేయర్ ఫెరారీ స్ట్రాటజీ ఎప్పుడైనా వాళ్ళది, ఎప్పుడు చూసినా ఒక వెహికల్ స్ట్రాటజీ మొత్తం కామెడీగా చేస్తూ ఉంటారు అని వాళ్ళ దానికి పాపులర్. దాంట్లో చూస్తే హ్యామిల్టన్ ని లోపలికి పిలిచారు. వాడు వెళ్ళి పిట్టి వేసుకొని ఏం చేశాడు, మ్యాక్స్ ముందుకు వెళ్ళిపోయాడు. లెక్లెర్ పైన ఎవ్వరు పిట్టి చేయలే, వీడిని వెనక్కి పిలిచారు. వీళ్ళు ఏమనుకున్నారు, అందరూ పిట్టి చేస్తారు అప్పుడు మేము మ్యాక్స్ కన్నా ముందు వెళ్ళిపోతాం ఫ్రెష్ టైర్స్ వేసేసుకొని అనుకున్నారు. బట్ ఎప్పుడైతే స్ట్రోల్ వచ్చి వాడు 35 వేసాడు అందరు అనుకున్నారు వీడు 35 వేసాడు నేను 40 మెయింటైన్ చేస్తా సంహవ్ అని. సో అక్కడ వెరీ బ్యాడ్ అయిపోయింది హ్యామిల్టన్ కి. హ్యామిల్టన్ డౌన్ అయిపోయాడు. అండ్ వీడు లెక్లెర్క్ అండ్ వీడికి వెనక వచ్చాడు. లెక్లెర్క్ వెనకాల మన మ్యాక్స్, దాని కింద హ్యామిల్టన్ విత్ గ్యాప్ ఆఫ్ 17 సెకండ్స్. డెఫినెట్ గా అరౌండ్ 16 ల్యాప్స్ అలా ఉన్నప్పుడు నీ టైర్ పాతగా ఉన్నప్పుడు ల్యాప్కి 1 సెకండ్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ ఫెరారీ అక్కడ ఫెయిల్ అయింది, కవర్ చేయలేకపోయింది. అండ్ ఇట్ వాస్ గాన్. అండ్ అందుకోసం కింద పడిపోయాడు. అండ్ ఎంత స్లో అయిపోయిందంటే చివరికి లెక్లెర్క్ ని క్యాచ్అప్ చేసేసి మ్యాక్స్ వాస్ ఏబుల్ టు రీటేక్ దట్ 4th పొజిషన్. సో అలా ఐ థింక్ స్ట్రోల్ మేడ్ ఏ గుడ్ ఇంపాక్ట్ ఆన్ ద టీమ్స్ డెసిషన్. జస్ట్ అక్కడ కామెడీ అయిపోయింది ఓన్లీ హ్యామిల్టన్. అండ్ వాట్ ఎల్స్? హ్యామిల్టన్ అండ్ వీళ్ళు కాకుండా మనం మాట్లాడుకోవాల్సింది ఐ థింక్ బ్యాడ్ రేస్. అలాన్సో మ్యాన్, అలాన్సో అలాన్సో. చూసావా, అవును, బోత్ ద రేసెస్ DNF. డిఎన్ఎఫ్ వెరీ సాడ్. అయిపోయింది. అండ్ ఐ థింక్ చాలా సంవత్సరాల క్రితం అతనికి ఇట్లా అయిందంట. ఇట్ వాజ్ వెరీ రేర్ ఈవెంట్ దట్ హీ గాట్ రిటైర్డ్. సో జనరలీ అలాన్సో నేను కూడా రిటైర్ అవ్వడం ఎప్పుడు చూడాల. ఈ ఆల్వే బ్రేక్స్ పని చేయట్లేదంట. బ్రేక్స్ పని చేయాల పాపం. అండ్ వాట్ ఎల్స్? ఇప్పుడు మెర్సిడీస్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. రసల్ గురించి ఐ థింక్ రసల్ సూపర్గా డ్రైవ్ చేశాడు ఈసారి. అండ్
ఐ థింక్ ఈవెన్ కిమి అంటున్నది, ఐ థింక్ దే బుత్, ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, రెడ్ బుల్ లేనిది మనకి మొత్తం మెర్సిడెస్ లో కనిపిస్తుంది. ఒక వ్యక్తి మీద కంప్లీట్ గా నడిచే టీం రెడ్ బుల్, అండ్ ఒక 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 పర్టికులర్ పర్సన్ చుట్టూతోనే కారు తిరుగుతూ ఉంటుంది, అతని చుట్టూ స్ట్రాటజీ తిరుగుతూ ఉంటుంది, అన్ని అతని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అండ్ సెకండ్ పర్సన్ కి సిగ్నిఫికెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. దిస్ వాజ్ నాట్ ద కేస్ యాక్చువల్లీ వెన్ పెరేజ్ ఉన్నప్పుడు. నాకు ఇద్దరు 1-2 డ్రైవర్స్ లాగానే అనిపించేవాళ్ళు ఇప్పుడు రెడ్ బుల్లో. కానీ ఈవెన్చువల్లీ వాళ్ళు చేసిన అంటే చేంజెస్ బయటికి కానీ అలా అనిపిస్తారు, బట్ నంబర్ వన్ ప్రయారిటీ ఇస్ మ్యాక్స్. మ్యాక్స్ మ్యాక్స్ అండ్ చూసావు కూడా కదా, స్వాప్ బ్యాక్ ద పొజిషన్స్, డిఫెండ్ హ్యామిల్టన్, అవన్నీ యా హిస్టరీ. యా యా చెకో వాస్ వెరీ వెల్ డిజర్వ్డ్ యా సెకండ్ డ్రైవర్ ఫర్. తనకి ఏం ఇష్యూస్ అయినాయో తర్వాత వెరీ హార్డ్ గా తన పర్ఫార్మెన్స్ అంతా పడిపోయింది, లాస్ట్ లో రావడం మొదలెట్టాడు. సో ఇప్పుడు కూడా ఏంటంటే మెర్సిడీస్ లో నేను చూసింది వెరీ గుడ్ టీమ్ వర్క్, వెరీ గుడ్. ఐ థింక్ ఓవరాల్ గా ఎలా కాంప్లిమెంట్ చేసుకోవాలి అంటే, కిమి ఆంటనెల్లి అనే వ్యక్తి 18 సంవత్సరాలు, నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్టు, అతను ఈ రేంజ్ లో డ్రైవ్ చేయడం అనేది, అది కూడా ఇంత పెద్ద స్టేజ్ లో కన్సిస్టెంట్ గా లాస్ట్ రేస్ లో కానీ భయం లేకుండా, అంటే కార్ ఎంత బాగుండాలి, తనకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి, తనని ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ తగ్గించకుండా తన చుట్టూతో కార్ తన చుట్టూతో కూడా కార్ని డిజైన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఐ థింక్ కన్స్ట్రక్టర్స్ కి ఫైట్ ఇంప్రెసివ్ రుకీ చేస్తున్నారు. అనే అనాలి. యా. అవును, కన్స్ట్రక్టర్స్ కి ఫైట్ చేస్తున్నారు మెర్సిడెస్, మోర్ దెన్ అ ఛాంపియన్షిప్ ఆఫ్ డ్రైవర్. ఐ థింక్ దట్స్, ఎనీ టైం డబ్బులు వచ్చేదంతా కన్స్ట్రక్టర్స్ అంటే లోనే నాకు వస్తాయి. ఇది కూడా అనిపిస్తుంది హర్ష, వాళ్ళు కన్స్ట్రక్టర్స్ తో పాటు రసెల్ ని ఇంకా దే ఆర్ కీపింగ్ ఎట్ ద టాప్. టాప్. చూసావా, ఎస్ ఎస్ ఎస్. లేటెస్ట్ పాయింట్స్ రకంగా చూస్తే ఫస్ట్ వాస్ నోరిస్ 44 పాయింట్స్ డ్రైవర్ స్టాండింగ్స్. నెక్స్ట్ మ్యాక్స్ 36 పాయింట్స్. దాని తర్వాత రసెల్ 35, దాని కింద పియాస్ట్రీ 34. సో డెఫినెట్ గా హీఈస్ ఎ కంటెండర్ ఫర్ డ్రైవర్స్ అని అనిపిస్తుంది రసెల్. లైక్ హీ వోంట్, అన్లెస్ కార్ బాగాలేదు అని తప్పించి, హీఈస్ లైక్ పక్కా ఫైట్ ఉంటుందని అనిపిస్తుంది. అవును. అండ్ ఇంకా నాకు తెలిసి మనం మాట్లాడాల్సింది లాస్ట్ వచ్చేసి డిస్క్వాలిఫికేషన్స్ గురించి. 3 డిస్క్వాలిఫికేషన్స్ విచ్ వాజ్ అన్యూజువల్. అన్ని డిస్క్వాలిఫికేషన్ గురించి మాట్లాడదాం. లెక్రిక్ కారు, పియర్ గ్యాస్లీ కార్ నాకు తెలిసి అండర్ వెయిట్ ఉన్నాయి అని చెప్పినట్టున్నారు. లెక్రిక్ కార్ అయితే కరెక్ట్. యా, అండ్ మ్యాక్స్ కార్ లో లాట్ ఆఫ్ ప్లాంక్ వెయిట్ ఉందని చెప్పారు. ప్లాంక్ వెయిట్ అంటే ప్రాబ్లీ, మ్యాక్స్ హామిల్టన్. సారీ, హామిల్టన్ కార్ లో లాట్ ఆఫ్ ప్లాంక్ వెయిట్ ఉందన్నారు. ప్లాంక్ వెయిట్ అంటే ఏంటని ఐడియా ఉందా కౌశిక్ నీకు? యా. సో బేసిక్ గా ఫస్ట్, యా, హామిల్టన్ దాని గురించి మాట్లాడతా ఫస్ట్. ఏమైందన్నారంటే ఆ లా రేర్ స్కిడ్జ్ లో ఈ ఇష్యూ, లైక్ ఆ మిల్లీమీటర్స్ లెంత్ అన్నది తక్కువ ఉంది, లేదా కొంచెం డ్యామేజ్ అయింది అని చెప్పారు. ఇన్ జనరల్ గా నీకు F1 కార్స్ లో ఏముంటుందంటే, కార్ విల్ బి గోయింగ్, కింద నీకు ఒక ప్లాంక్ ఉంటుంది. అకార్డింగ్ టు FIA రూల్స్, దిస్ ప్లాంక్ షుడ్ నాట్ గెట్ డ్యామేజ్డ్. డ్యామేజ్ అయితే డిస్క్వాలిఫై నువ్వు. సో ఎలా అయితే నువ్వు డౌన్ ఫోర్స్ పెట్టుకుంటూ అట్లా వెళ్తావో, స్టిల్ నేలకి రాసుకున్నా వెళ్తుంది. సో దానికోసం టీమ్స్ ఏం చేస్తారంటే, ప్లాంక్ కింద ఒక షీట్ వేస్తారు, ఐరన్ షీట్ లాంటి సమ్ మెటీరియల్. వాళ్ళకి తెలుస్తుంది ఎంత టెంపరేచర్స్ అని. ఐరన్ షీట్ లాంటిది అనుకో. సో సో దట్ నువ్వు ఎప్పుడైతే గ్రౌండ్ మీద వెళ్తావో, కింద షీట్ డ్యామేజ్ అవుతుంది కానీ ప్లాంక్ ఎఫెక్ట్ కాదు. అలా నీకు రేస్ ఉంటుంది అనమాట. ఏమైందంటే వీడి దానికి, వెనకాల కార్ దానికి కింద డ్యామేజ్ అయింది. వన్స్ ద డ్యామేజ్ ఇస్ దేర్, దట్ మీన్స్ యూర్ డిస్క్వాలిఫైడ్. ఎస్. దట్స్ ద రూల్. సో అండ్ అలా వీడిది వెళ్ళిపోయింది. అండ్ పైన వాళ్ళిద్దరికి అయితే విత్ ఇన్ ఎవ్రీ కేజీ, ఎవ్రీ స్మాల్ అమౌంట్ కూడా మ్యాటర్స్ అక్కడ. అకార్డింగ్ టు దిస్ 800 kgs ఉండాలంట కార్. నేను 200 ఎంతో చిన్న చిన్నగా ఉంటుంది అనుకున్నా, కానీ 800 kgs ఉండాలంట హర్ష. 800 ఉండాలంటే వీడిది ఆ పెట్రోల్ తీసేసి, అవి తీసి, అవన్నీ క్యాలిక్యులేషన్ వేసి, ఆ ఇరిగిపోయిన ముక్కను కూడా మళ్ళీ తిరిగి అటాచ్ చేశారంట లెక్లర్ కార్కి. ఆ ఇరిగిన ముక్క కూడా కాదు, నువ్వు కొత్త వింగ్ పెట్టు, మాకు స్టిల్ డౌట్ గా ఉంది, మీకు ఇంకా తక్కువ వెయిట్ ఉందని. కొత్త వింగ్ పెట్టి వెయిట్ చూసినా కూడా 799 ఉందంట. చూసా, 1 kg. 1 kg, 1 kg వాళ్ళు డిస్క్వాలిఫై ఎగ్జాక్ట్లీ. అయింది. ఆ 1 kg గ్యాప్ వల్ల డిస్క్వాలిఫై. ఇట్స్ అసలు దిస్ అన్ఫార్చునేట్. ఈస్ రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ వెరీ సాడ్ ఫర్ ఫెరారీ. ఫెరారీ, యా. ఎందుకంటే ఇద్దరు గాన్.
అవును. ఇప్పుడు లెక్లెర్ కాను వీడు కాను. పాయింట్స్ చూసుకుంటే విలియమ్స్ కి 17 పాయింట్స్, ఫెరారీ కూడా 17 పాయింట్స్. సో దట్ ఈస్ లైక్ విలియమ్స్ కి ఇంకో ఫ్యాక్ట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది, విలియమ్స్ కి లాస్ట్ ఇయర్ మొత్తం కలిపి 17 పాయింట్స్. సో ఏ విలియమ్స్ అంటే గుర్తొచ్చింది, సేన్స్ కి ఒక పాయింట్ వచ్చింది వీళ్ళంతా డిస్క్వాలిఫై అవడం వల్ల. వీళ్ళంతా డిస్క్వాలిఫై అవడం వల్ల మళ్ళీ అలెక్స్ ఆల్బన్ కూడా చాలా బాగా డ్రైవ్ చేశాడు అనిపించింది, కంటిన్యూస్ గా ఓవర్టేక్స్ చేసుకుంటూ ఫస్ట్ లో హోల్డ్ చేశాడు కొంచెం పొజిషన్ ని. అండ్ ఐ థింక్ అలెక్స్ ఆల్బన్ ఆల్సో డిడ్ అ గ్రేట్ డ్రైవ్ నా ప్రకారం అయితే. మ్మ్. అండ్ ఐ థింక్ దట్స్ ప్రిటీ మచ్ ఇట్ కౌశిక్. నాకైతే అనిపిస్తుంది ఈసారికి ఇంకొక ఫ్యాక్ట్ యాడ్ చేద్దాం ఇక్కడ. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి చెప్పాడు ఏంటంటే, క్రిస్టియన్ హార్నర్ అడిగారంట, ఏంటి మరి జపనీస్ మ్మ్. గ్రాండ్ ప్రీకి మీ ప్లాన్స్ ఏంటి, ఏమైనా యుకి సునోడని తెద్దాం అనుకుంటున్నారు అని అడిగితే, వీఆర్ నాట్ టేకెన్ అవుట్ ద పాసిబిలిటీ అన్నారంట. సో ఓ. జపాన్లో జపనీస్ డ్రైవర్ని రెడ్ బుల్లో పెడతారా అని చూడాలి. కానీ యా, ఐ జస్ట్ అంతకు మంచి డ్రైవర్ని చెడగొట్టకూడదు రెడ్ బుల్ అనే ఒకటే నా హోప్. మరి యా, చూద్దాం ఏమవుతుందో. అండ్ ద లాస్ట్ కమెంట్స్ ఏం చెప్పాలంటే, ఈవెన్ రెడ్ మ్యాక్స్ ఒక కమెంట్ ఇచ్చాడు అనమాట, లియం లాసన్ ని రేసింగ్ బుల్స్ లో పెడితే వాడు బాగా నడుపుతాడు, బాగా నడుపుతాడు. రెడ్ బుల్ కార్ ఈస్ అన్డ్రైవబుల్, చాలా హార్డ్ గా ఉంది నడపడానికి అన్నాడు. Yeah. సో నిన్న చెప్పినట్టే లియం లాసన్ కి చాలా ఇబ్బందిగా ఉంది న్యూ సెట్టింగ్స్ తో, ఈ రెడ్ Mm. బుల్ కార్ దీంతో. రెడ్ బుల్ కార్ డ్రైవింగ్ ఇస్ హార్డర్ దాన్ రేసింగ్ బుల్స్ అని చెప్పాడు. అవును. సో మ్యాక్స్ కాబట్టి వాడు పెట్టాడు అని మళ్ళా ఆ పాయింట్ వస్తున్నా, ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ లియం లాసన్. నాకు పెద్దగా లాజిస్టిక్స్ తెలియదు కానీ లియం లాసన్ ఒక్కడికే రెడ్ రేసింగ్ బుల్స్ కార్ ఇచ్చి పెయింట్ వేరే చేస్తే సరిపోతుంది కదా కౌశిక్, అలా కుదరదంటావా? నో మ్యాన్, అట్లా ఉండదు. యా, ఎనీవేస్ ఐ థింక్ దట్స్ ప్రిటీ మచ్ ఇట్ ఫ్రమ్ our end today. This was the race. Pretty boring, some outliers, but next Japanese Grand Prix, Suzuka circuit, crazy circuit, superb circuit, legendary circuit. చూడాలి ఏమవుతుందో, ఎవరు ఎట్లా పర్ఫామ్ చేస్తారో. విల్ బి వెయిటింగ్. నెక్స్ట్ జపానీస్ గ్రాండ్ ప్రిక్స్ చూద్దాం.